గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్నదనేది వాస్తవం. కష్టాల్లో ఉన్నదనేది వాస్తవం. కాకపోతే ఇది రైలు బండి. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఇది నటికుమార్ మానేస్తేనో లేకపోతే ఇంకొకరు మానేస్తేనో సినిమా ఫీల్డ్ ఉండదు. ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు, ఒకప్పుడు ఎంఎస్ రెడ్డి గారు, ఒకప్పుడు విజయవాహిని నాగిరెడ్డి గారు, ఇప్పుడు దిల్ రాజు గారు, ఇప్పుడు దిల్ రాజు గారి తర్వాత మైత్రి సంస్థ వచ్చింది. అంటే కొన్ని పేర్లు మారొచ్చు కానీ సినిమాలు అనేది కంటిన్యూ వస్తాయి. ఇక్కడ హీరోలు అనేది ఒక 10 మంది హీరోలు పెద్ద సినిమాలు రన్ అవుతాయి. ఒక మిడిల్ హీరోలో ఒక 20 మంది రన్ అవుతాయి. చిన్న స్మాల్ బడ్జెట్ మూవీస్ ఒక 220 సినిమాలు రన్ అవుతాయి. అలా అంత సినిమాలు రన్ అవుతేనే ఇక్కడున్న కార్మికులకి పని దొరుకుతుంది. ఇక్కడున్న కార్మికులందరికీ కూడా మనం పని ఇవ్వగలుగుతాం. ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఇక్కడ తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల ఇండస్ట్రీ సినీ పరిశ్రమని కాపాడుకోవటానికి ఒక 10 సినిమాలు పెద్ద సినిమాలు తీస్తేనో లేకపోతే 20 మీడియం సినిమాలు తీస్తేనో 220 సినిమాలు చిన్న సినిమాలు తీస్తేనో కాదు. చిన్న సినిమా మధ్యలో థియేటర్ బతకటానికి, థియేటర్ రన్ అవ్వటానికి, థియేటర్ ముయ్యకుండా ఉండటానికి చిన్న సినిమా రన్ అవుతుంది. మిడిల్ సినిమాని యావరేజ్, ఇప్పుడు వచ్చే సినిమాలు హిట్లో ఉన్నవి మిడిల్ సినిమాలే. ఇప్పుడు 10 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఈ 10 సినిమాలకి హీరోలు 3-5 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పెద్ద సినిమాలు అంటే ఓపెనింగ్స్ వస్తాయి, హీరో అభిమానులు ఉంటారు కాబట్టి ఆ ఓపెనింగ్స్ వస్తున్నాయి కానీ దాని బ్రేక్ ఈవెన్ కష్టం అవుతుంది. పెట్టిన పెట్టుబడికి బ్రేక్ ఈవెన్ కష్టం అవుతుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి పెద్ది ఇస్ ద సూపర్ మూవీ, ఇస్ ద బ్లాక్ బాస్టర్ మూవీ. ఆ మూవీ కోసం ఏలు పెట్టి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అది రామ్ చరణ్ గారు జీవించారంటే ప్రాణం పెట్టారని చెప్పొచ్చు. చిరంజీవి గారి కంటే 10 రెట్లు బాగా చేశారు. అంటే ఆయన ఒక శిఖరం. ఆయన్ని మనం తాకడానికి ఎవరి వల్ల కాదు. అంటే ఒక ఖైదీ, ఒక మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఒక డ్యాన్స్ అంటే బ్రేక్ డ్యాన్స్ తీసుకొచ్చింది ఆయన, డ్యాన్స్ అంటే తీసుకొచ్చింది ఆయన. అలాగే ఒక ఫ్యామిలీ ఆడియన్స్, ఒక ఆపద్బంధువుడు, ఒక స్వయంకృషి, అంటే చాలామంది ఎవరో సాహసం చేయలేని సినిమాలు చేశాడు. ఒక యమకింకరుడు, ఒక దొంగ, ఒక గుండా, అంటే ఇలా సినిమాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. అలాంటి దాంట్లో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే ఒక ఛాలెంజ్, ఒక అభిలాష, అంటే ఎన్నెన్నో డిఫరెంట్ అంటే ఛాలెంజ్గా ముందుకు వెళ్ళిన వ్యక్తి చిరంజీవి గారు. వాళ్ళ అబ్బాయి ఒక మొగదేర, ఒక ఆరెంజ్ లవర్ బాయ్, అలాగే ఒక రంగస్థలం, అంటే ఒక చిట్టుబాబు క్యారెక్టరు, అంటే ప్రతి దానికి డిఫరెంట్ చేసుకుంటూ వస్తూ ఇప్పుడు పెద్ది, అంటే అంత చేసిన ఎవరు సాహసం చేయలేరు. అంటే 100కో ఇలాంటి సినిమాలు వస్తాయి. దాన్ని ధైర్యం చేసి సినిమా తీసిన డైరెక్టర్కి యాక్సెప్ట్. రామ్ చరణ్ గారి కోసమే సబ్జెక్ట్ రాసుకున్న బుచ్చిబాబు గారు అస్సలు వాళ్ళిద్దరిని పెట్టి ఎంత డబ్బైనా పర్లేదు నేనున్నాను అని ప్రొడ్యూసర్గా వచ్చిన సతీష్ గారు ఈజ్ అ గ్రేట్ మూవీ. ప్రేక్షకులు కూడా ఆ సినిమాకి బ్రేక్ ఈవెన్ చేసి సినిమా సూపర్ డూపర్ పాన్ ఇండియాలో పెద్ద హిట్ అయింది. ఈజ్ అ సినిమా పాస్డ్. కానీ నార్త్ ఇండియాలో జనాలకి రాలేదు, అంటే జనాలు అంతగా రాలేదు. ఇవన్నీ నేను నిజం మాట్లాడుకోవాలి, అబద్ధం కాదు మాట్లాడేది ఇక్కడ. ఎందుకంటే ఏదో మనం సూపర్ అని కాదు, తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 470 కోట్ల దాకా వెళ్తుంది. దాదాపు 500 కోట్లు రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకటి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే నార్త్ ఇండియాలో అంత రాకపోవడానికి కారణం సినిమా పాస్ అయింది, హీరో పాస్ అయ్యాడు. కాకపోతే త్రిబుల్ అనే సినిమా రాజమౌళి గారి ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ హీరోగా సోలో హీరోగా వచ్చిన తర్వాత నార్త్ ఇండియాకి నెక్స్ట్ సినిమాకి బిగ్ స్టార్ అవుతాడు. ఇప్పుడు పాస్డ్ మూవీ అనుకున్నంత కలెక్షన్స్ అయితే నార్త్ ఇండియా రాలేదు. ఓవర్ సైజ్లోని చాలామంది చెప్తున్నారు, కింద నెగిటివ్లు రాస్తున్నారు. నేను ఒక్కటి చెప్తున్నాను వాళ్ళందరికీ, ఆర్థిక సంక్షోభంలో ఓవర్ సైజ్ ఉంది. మన ఆర్థిక సంక్షోభంలో ఓవర్ సైజ్ ఉంది. ఆర్థిక సంక్షోభం అంటే డాలర్ రేటు పెరిగిపోయింది, యుద్ధాలతో గొడవలు అవుతున్నాయి, మొత్తం టోటల్ మూకుమ్మడిగా ఏ థియేటర్లోకి వెళ్తే ఏ టైం బాంబు పడుతుందని భయభ్రాంతుల్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే కూడా ఏమవుతుందని భయభ్రాంతుల్లో ఉన్నారు. అలాగే ప్రతి దానికి రేటు పెరిగిపోయి మనకు అన్ని రేట్లు నూనె పెరిగిపోయింది. అన్నీ పెరిగిపోవడం వల్ల వాళ్ళకు వచ్చిన జీతాలు సరిపోక సినిమాకి అనేది ఒక బడ్జెట్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఈజ్ అ బడ్జెట్ కలెక్షన్స్ తగ్గాయి. అంతే తప్ప సినిమా బాగోలేదు అన్నమాట తప్పు. కర్ణాటక ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే తెలియాలి జనాలకి. తమిళనాడు యావరేజ్, కేరళ యావరేజ్. అంటే హీరోగా సినిమా పాస్ అయ్యాడు. ఈ సినిమాని కొంతమందికి నచ్చవచ్చు, అది నచ్చిన తర్వాత హీరో నచ్చవచ్చు. కానీ అన్ని సినిమాలు కొత్త సినిమాలు వచ్చిన వెంటనే మంది కూడా కలెక్షన్స్ రావు కదా. కనుక
ఒరిజినల్ సోలో హీరోగా మొత్తం ప్రపంచం అంతా నెక్స్ట్ మూవీ ఇంకా ఇంకా బెటర్గా తీసిన హీరో ఇమేజ్కి అంత డిఫరెంట్ కలెక్షన్స్ పాన్ ఇండియా వస్తాయి. ఇప్పుడు మీరు అన్నది వింటుంటే ఇమేజ్ ఉన్న హీరోల కోసమే డైరెక్టర్లు కథ రాసేసుకుంటున్నారు, వాళ్ళకే అభిమానులు ఉంటారు కాబట్టి సినిమా ఆడుతుందన్న ధైర్యంతో ముందుకు వస్తున్నారు అని మీరు చెప్తున్నారు కదా. దీన్ని బట్టి చూస్తే చిన్న హీరోల సినిమాలకు ఆదరణ కరువైనట్టే కదా. కాదు అదే మళ్ళీ మీకు అడిగే మధ్యలో వచ్చారు కాబట్టి మళ్ళా చెప్తున్నా. మీరు అడిగే ఇది ఇంత చేసి అంత కథ రాశాడు, చిరంజీవి గారు వెనకాల ఉన్నారు, బాబా వెనకాల ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇంత ఉండి హీరో ఇమేజ్గా ఉన్నారు, సూపర్ డూపర్ హిట్ హీరో. అంతకుముందు గేమ్ చేంజర్ యావరేజ్లోని కావాలని కొంతమంది ఫ్లాప్ చూపించారు. ఇవన్నీ జరిగిన రామ్ చరణ్ గారికి బ్రేక్ ఈవెన్ అవి కాస్త కోస్తో బయటపడ్డారు కదా. మా ఇంటి బంగారం, మీకు అదే చెప్తాను, మా ఇంటి బంగారం ఒక సినిమా తీస్తే ఇది సూపర్ డూపర్ హిట్ ఈజ్ హీరోయిజం ఉంటే మా ఇంటి బంగారం బిగ్గెస్ట్ హిట్ 100 crores అబౌవ్ దాటిపోయింది. అంటే మీరు ఇందాక అన్నారు హీరో అభిమానులు ఉన్నారు, మా ఇంటి బంగారంకి అభిమానులు లేరండి. సినిమా కంటెంట్ బాగుంటే యాక్సెప్టెడ్, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే. అయితే సమంత ఈజ్ యాక్టింగ్ అదిరిపోయింది, ఆమె నందితా రెడ్డి గారు సూపర్ చేశారు. ఎందుకంటే ఆమెకు తిరుగులేదు అన్నట్టు ఒక బేబీ చేశారు. తర్వాత ఈ సినిమా అసలు ఏముందని స్టార్డమ్ ఉందని చెప్పేసి హెవీ కలెక్షన్స్ ఫుల్స్. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా మాట, ఇది చాలామంది ఒప్పుకోరు నాకైతే తెలియదు కానీ మొత్తం మ్యాక్సిమం కొంత కలెక్షను మా ఇంటి బంగారం ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో కొంత ఎఫెక్ట్ పెద్దమే పడింది. ఒప్పుకోక తప్పదు, నిజం ఒప్పుకోవాలా. అంటే ఎఫెక్ట్ పడింది. సండే ఎప్పుడు కలెక్షన్స్ ఒక కలెక్షన్ వస్తుంది, ఆ కలెక్షన్ డౌన్ ఫాల్ అయింది. మా ఇంటి బంగారం టాప్కి వెళ్ళింది అంటే సంతోషపడతాం. ఇక్కడ తగ్గిందనమాట. 21వ రోజుకి ఈ సినిమా వచ్చింది, అక్కడ తగ్గింది ఇక్కడ పెరిగింది. అంటే ఒక చిన్న సినిమా హిట్ అయింది, పెద్ద హిట్ అయింది, 2 సినిమాలు హిట్ అయ్యి ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ మనుగడ పెరుగుతుంది. మనం సినిమాలు ఎక్కువగా నిర్మాతలు తీయడానికి వస్తారు, డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి వస్తారు. ఎగ్జిబ్యూటర్లు ఏ పర్సంటేజ్ సిస్టమ్ అని మేము మూసేస్తాం, మాకు నష్టాల్లో ఉన్నాం, మేము మూసేసి మేము కళ్యాణ మండపం చేసేస్తాం అంటే నేను థియేటర్ ఓనర్ మూసేస్తాం అని అంటున్నాము. ముయ్యక్కర్లేదు అని ఇలాంటి సినిమాలు వస్తాయి. రేపు లెనిన్ వస్తుంది, హిట్ అవ్వాలి. రేపు నాగబంధం వస్తుంది, హిట్ అవ్వాలి. ఇక్కడ కొన్ని విషయాలు చర్చించుకోవాలి మనము. కొన్ని అంటే భారీ బడ్జెట్ సినిమాలతో వస్తున్నటువంటి సినిమాలు కొంతమంది పెద్ద స్టార్ హీరోలు చేసినవి, పేర్లు మీకు తెలిసిందే. అలాంటి సినిమాలు ఆడని పక్షంలో కూడా సూపర్ డూపర్ హిట్ అని వేసుకుంటున్నారు. అదంతా ఉత్తిదే అన్న వాదన లేకపోలేదు. దీంతో మీరు ఏకీభవిస్తారా? 100% ఏకీభవిస్తా. కొన్నిదల ఫ్యామిలీలో ఫేక్ కలెక్షన్స్ ఉండవు, మొన్న ఏదో నేను చెప్పారు, దిల్ రాజు గారు ఏదో మొన్న ఏదో ఒక దాంట్లో ఇంటర్వ్యూలో చూసా, అవన్నీ మేము అడగకూడదు చెప్పకూడదు అన్నారు. గేమ్ చేంజర్ విషయంలో ఫేక్ కలెక్షన్స్ ఏమైనా వేసి ఉంటే దిల్ రాజు గారు వేసి ఉండాలి తప్ప రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఇంకెవరు కలెక్షన్ వేయమని అడగరు. కొనిదల ఫ్యామిలీ ఉన్న కలెక్షన్ మాత్రం వేయమంటారు. నేను అది కాదు, నేను చెప్తున్నా, గొప్ప కోసం మీరు ఎక్కువగా కలెక్షన్స్ వేసుకుంటే అది రాంగ్. అది మీరు గొప్ప కోసం మీరు కలెక్షన్స్ వేసుకుంటే అది రాంగ్ అంటున్నాను నేను కొందరు ఫ్యామిలీ కోసం ఎందుకు తీసుకొచ్చానంటే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.